ఓ పార్టీ మీటింగో భారీ సభనో పెడితే కండవలేసుకున్న కార్యకర్తలు పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసుకుంటా కష్టపడి క్యాడర్ వచ్చి ఎండ వాన చలి అని లెక్క చేయకుండా నీళ్లు కూడా తాగకుండా నిలబడ్డారంటే సరే, కానీ చదువుకున్న పిల్లలని మాడువాలుగా ఎండలల్లా కష్టపెట్టుడు కరెక్టేనా చెప్పుండ్రి? పాపం ఇంత గోసపడ్డరేమో పోరలు. హామీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలు అత్తా పత్తా లేకుండా ఓటేసిన జనాలను ఓ రేంజ్ల సతాయిస్తురని మోస్తున్న బదనాం సాల్తలేదు అనుకున్నారో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకి ఎండల సుక్కలు చూయించిరన్న కొత్త బదనాం కూడా నెత్తికెత్తుకున్నారు పాపం. నేను ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్కూల్ సభ పేరు మీద మీటింగ్ పెడితే ఆడికి సీఎం సార్ వస్తుందని ఆడికి 7-7 బడి పిల్లలు పట్టుకొచ్చిరు. ఇట్లా ఆడ సీఎం వచ్చేదాకా పాపం ఫ్యాన్లు సక్కలేక గాలి రాక ఉక్కపోతలతో సుక్కలు చూసిరు పాపం పిల్లలు. అసలు సభకి పిల్లలు పట్టుకొచ్చుడు ఎందుకు తెచ్చిరు సరే, కనీసం సౌలతులను సక్క చేయకుండా ఎందుకు ఇట్లా సతాయించుడు? బయట ఎండలు ఎట్లున్నాయి ఏం కథ? ఇండ్లలో ఏసీలు కూలర్లు వేసుకున్నా కానీ పానం ఆయిపాయ ఎత్తున్నది. అసొంటిది గంత ఎర్రటెండలా స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవసరమా సారు అని అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన జనాలు కామెంట్లు వేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాల కాడనేమో ఎండ కొడుతుందని స్పీచ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతారు కదా రేవంత్ సారు. మరి అప్పుడు మీకు ఎండ కొట్టింది సరే, మరి ఇప్పుడు పిల్లలకు కొట్టలేదా ఎండ అని అనుకుంటా కౌంటర్లు వేస్తూ ఇంకొందరు. కొత్త కొత్త పథకాలు మెచ్చుకునే పనితీరుతోని పబ్లిక్ల పతార పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ ఇసొంటి చేసి ఇంకింత పతార పల్సా చేసుకునే పనులు చేసుకోకూరు జరా అని అనుకుంటా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోబట్టిరట. ఏమో పోరి విద్యాశాఖ కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ ఇసొంటి ముచ్చట్ల మీద ఏం చెప్తారో ఏం కథనాయిగా. నాకు ఇంకా 25 ఏళ్ళే నిండలేవు కానీ జర్ర ఏదైనా పని చేస్తే చాలు ఇప్పటి సందే పిక్కలు గుంజుతాయి, కాలు వీక్తాయి, చేతులు నొస్తాయి. కానీ మా అమ్మోళ్ళ అమ్మమ్మ రికాం లేకుంటే ఏదో ఒక పని సగబెడుతూనే ఉంటది. నీ అబ్బాయి ముసల్దాన్ గింత బలం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా అనుకుంటుంటే, కానీ అప్పటోళ్ళంతా అంత గట్టిపిండాలే అబ్బా అని చూస్తే తెలిసింది. ఇవాళ రేపు 30 ఏళ్ళు దాటితే చాలు 30 రకాల నొప్పులతోని మూలుగుతా ఉంటారు కదా. కానీ ఒగిటోళ్ళుకేవి అబ్బరా కొడుక దమ్ము తీసుకోకుండా దుంక పట్టిరు కదా బామలు. సారీ ఎనర్జెటిక్ లేడీస్ మరి ఇప్పటి పోరలకు పోటీగా దుంకుతుర్రు. అయినా కూడా ఆయాసం దమ్మును దరిదాపులలో కూడా రాణిస్తలేరు అవ్వలు. మళ్ళా వీళ్ళంతా పిల్లలతోని మన్మళ్ళు మన్మరాళ్లతోని కలిసి మెలిసి హాయిగా బతికేటోళ్ళు కూడా కాదు పాపం. వీళ్ళని చూసుకున్నాడు బరువయ్యి బుక్కెడు బువ్వ పెట్టలేక తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేసిన వాళ్ళంతా ఇక అందరు ఒకటై ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుతూ పాడుతూ హాయిగా కడమ జిందగీని ఎంజాయ్ చేస్తుర్రు. ఇగో ఈడ స్టేజ్ మీద పడుసు పోరలతోని సమానంగా ఆడుతున్నామే ఈల దోస్తేనట. 70 ఏళ్ళు నిండినా కూడా డోంట్ కేర్ అన్నట్టు విశాఖలైన ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో ఆడి వారెవా అనిపించింది అందరి నోటితోని. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుడుతోని ఎంతైనా ఆపటోళ్ళ తిండి బలంగా అవన్నీ వేరే. ఇప్పుడు అంతా అడ్డమైన కల్తీ తిండి 40 ఏళ్లకే నలుగురు మోసుకుపోయే కథ అవుతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనేది వీళ్ళని చూస్తే నిజం అనిపిస్తుంది అని మాట్లాడుకోబట్టిర్రు. మరి ఈ బామ్మల డాన్స్ మీకు ఎట్లా అనిపించింది? మీ ఇళ్లలో కూడా ఏజ్ మీద పడ్డా కొద్దీ వయసు పోరలకు సమానంగా పనిచేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? కామెంట్ చేయండి.